ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభ, దయగల మా తండ్రి, కృపగల దైవానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. మా హృదయంలో మార్చు, మా మనసులో మార్చమని అడుగుతున్న ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభ. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏంటండి? రక్షణ. అది ఎవరి దగ్గర దొరుకుతుంది? యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది మన కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కునేది అంటారా, లేకపోతే మనుషుల దగ్గర దొరికేదంటారా? కాదు కదా. రక్షణ అనేది యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది మనం ఎలా అంటే మన ప్రవర్తనను, మన మాట తీరును కూడా మార్చుకోవాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగితే అది మనకి రక్షణ అనేది వస్తుంది. మనము ఈ లోకపు వైపు చూస్తే కాదు, దేవుని వైపు చూస్తే మనకి రక్షణ వస్తుంది. అది ఎక్కడ ఉన్నదంటే ఒకసారి చూద్దాం. బైబిల్లోని మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పారు? మనతోటే. నమ్మిన వారికి ప్రతిదిని కూడా సాధ్యమే. నమ్ముచున్నాము కానీ అపనమ్మకముగా నమ్ముచున్నామా, మూఢనమ్మకంగా నమ్ముచున్నామా? అందరము ఎలా నమ్ముచున్నాము దేవునిని? మన విశ్వాసముతో, సహనముతో, దేవుని మీద నమ్మకముతో మనము ఉండాలి. అంతేగాని మనము ఈ లోకపు వైపు చూస్తే మనకి ఏది కూడా మన దరికిరాదు. భయముతో కూడిన భక్తిని కలిగి ఉండాలి మనము. నేను మిమ్ములను, మీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎప్పుడు దేవుని యందు నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉంటే మన పిల్లలను, మనలను కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. నేను మిమ్మలను ఆకాశ పక్షులను పోషించినప్పుడు మిమ్మల్ని నేను పోషించలేనా అని అంటున్నాడు దేవుడు మనలను. మనుషుల ప్రేమ కొంతకాలమే ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ నిత్యమును కూడా ఉంటుంది. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఎడబాపదు, మనలను నుండి దూరం చేయదు. దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా దేవుని యందు మనము భయమును, భక్తిని కలిగి ఉండాలి. దేవుని ఎడల నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. మన పిల్లలను పోషించిన వాడు మనలను కూడా పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషించిన వాడు మనలను కూడా పోషిస్తాడు. మనము ఎప్పుడూ కూడా దేవుని యందు నమ్మకమును మనం ఉండాలి. మన పరిస్థితులు మారవచ్చేమో, కానీ మన సహోదరులు మనల్ని విడిచిపోవచ్చేమో, కానీ దేవుడైతే విడిచిపోయేవాడు కాదు. దేవుని యందు మనము నమ్మకమును ఉంచాలి. నమ్మకము ఉంచితే సమస్తమును కూడా సాధ్యమే. అబ్రహాము ఉంచలేదా, లేకపోతే ఇస్సాకు ఉంచలేదా? ప్రతి ఒక్కరును కూడా దేవుని మీద భక్తితో, భయముతోనే కదా వారందరూ కూడా ఉన్నవారు. పరిస్థితులను బట్టి మారిపోతారు జనమందరూ కూడా. పరిస్థితులను బట్టి చాలామంది కూడా మారిపోతూ ఉంటారు. కానీ దేవుడైతే అలాగ మర్చిపోయేవాడు కాదు, మారిపోయేవాడు కూడా కాదు. మన పరిస్థితులు మారవచ్చేమో, మన స్థితిగతులు మారవచ్చేమో, కానీ దేవుడు నిత్యమును కూడా మారిపోయేవాడు కాదు. మనం అందును బట్టి అయినా సరే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద మనము నమ్మకమును కలిగి ఉండాలి. మార్కు సువార్త 11:22 ఒకసారి చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు ఉంచాలండి మనం? అందుకు మీరు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు ఉంచమంటున్నాడండి? దేవుని యందు ఉంచమంటున్నాడు, మనుషుల యందు కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికను చేస్తానంటున్నాడు, గొప్ప కార్యములు చేస్తానంటున్నాడు, గొప్ప అద్భుతములు చేస్తానంటున్నాడు. ఎప్పుడు దేవుని మీద నమ్మకము ఉంచినప్పుడు చేయబోతున్నాడు. మనకి ఇవన్నీ కూడా మనలను చేయబోతున్నాడు మనకి. నేను నీకు పెద్ద ప్రణాళిక చేస్తానంటున్నాడు, గొప్ప ప్రణాళిక చేస్తానంటున్నాడు. నేను నీ పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాను అని అంటున్నాడు. తగిన సమయం అందు నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నాడు. అది ఏ సమయం అనేది మనము ఎదురు చూచేవారిగా ఉండాలి. మనము ఓపికతో, విశ్వాసంతో, నమ్మకంతో మనము ఎదురు చూడాలి. విడువక దేవుడిని మనం ఎప్పుడూ కూడా మనం ఎదురు చూడాలి. మనం ఎప్పుడూ కూడా విశ్వాసమును విడిచిపోకూడదు. విలువకు మనము సమయం ఇవ్వాలి, విడిచిపోకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుని యందునే నమ్మకమును ఉండాలి. విశ్వాసంతో ముందుకు మనం సాగాలి. మనం ఎప్పుడూ కూడా విశ్వాసంతో ఉండాలి. మనం విశ్వాసంతో చూడాలి. గనుక మన దేవుడు నిరీక్షణ కలిగి ఉన్నవాడు. ఎవరండి మన దేవుడు? నిరీక్షణ కలిగి ఉన్నవాడు. మన ఎడల మనము నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని ఎడల. మనం అప్పుడు దేవుడు మనలను
ఆశీర్వదిస్తాడు. దేవుని మీద మనం విశ్వాసం ఏమంటున్నాను మార్కు 11:22లో అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు? దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచమంటున్నాడు. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆదికాండము 39:5 చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఎవరి మీదని? యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అన్నిటి మీదను కూడా, అతనికి కలిగిన అన్నిటి మీదను కూడా, సమస్తమును మీద కూడా ఆశీర్వాదమును ఉండెను. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. సమస్తమును కూడా మన జీవితాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎంతో విలువైన వాటిని మనము కోల్పోతూ ఉంటాము. ఎంతో మనము కావలసినవి కోల్పోతూ ఉంటాము. మన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు చూస్తూ ఉంటాము. ఎన్నో అవమానాలు, ఎన్నో అపనిందలు, ఎన్నో ఆటుపోటులు చూస్తూ ఉంటాం. కానీ దేవుడైతే మనలను ఆ సమయంలో మన సహోదరులు విడిచిపోవచ్చు, మన భర్త విడిచిపోవచ్చు, కానీ మన బిడ్డలు విడిచిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టడు. దేవుడు మాత్రం ఎంత మాత్రమును కూడా త్రోసివేయడు. ఎంతమంది విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని మీద నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. మనము నిరీక్షణను కలిగి ఉండాలి. ఏ సమయమందు ఏ కార్యం చేయాలో దేవునికి తెలుసు. దేవుడు సమస్తమును చూచుచున్నవాడు. నీకును నాకును కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఏ సమయమందు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. మనం కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటాం, నిరాశపడుతూ ఉంటాము. ఎవరికి చెప్పుకోలేని నిందలు, ఎవరు కూడా తీర్చలేని బాధలు ఉంటాయి. ఎవరిని కూడా నిందించకూడదు మనం. అలాంటినప్పుడు ఎవరినైనా నిందిస్తే ఏం జరుగుతుందంటే వారు తిరిగి ఇంకొకరికి చెప్తారు, వాళ్ళు వెళ్ళి ఇంకొకరు చెప్తారు. ఈలోపు మనము బాధ అంతకంతకు కూడా రెట్టింపు అయిపోతుంది. కానీ ఎవరును కూడా మన బాధను తీర్చేవారు ఎవరును కూడా ఉండరు. కానీ దేవుడైతే నిన్ను విడిచిపెట్టడు. నీకు తగిన సమయమందు దేవుడు సహాయం చేస్తాడు. నీకును నాకును కూడా సహనమును ఇచ్చాడు దేవుడు. మనము తల ఎత్తుకునేలాగా చేస్తాడు. మనము ధైర్యంగా ఉండాలి. మనము దేవుని యందు నమ్మకమును కూడా కలిగి ఉండాలి. అవమానాలు ఇవన్నీ కూడా తప్పించి మనలను కాచి కాపాడుతూ ఉంటాడు. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా, ఏమి జరిగినను కూడా దేవుడు మనలను విడిచిపెట్టేవాడైతే కాదు. అందరూ కూడా మనం ఎంత అవమానాలు పడినా అందరి ఎదుట మనం తలెత్తుకునేలాగా చేస్తాడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మన దేవుడు, నిత్యుడగు తండ్రి. సమస్తమును కూడా ఆయనకి సాధ్యము, సమస్తమును కూడా ఆయన యందే ఉన్నవి. అలాంటినప్పుడు దేవుడు ఎంత కృంగిపోతామో వారందరి ఎదుట కూడా తల ఎత్తుకునేలాగా చేస్తాడు దేవుడు. మనలను విడిచిపెట్టేవాడు ఎంత మాత్రమును కూడా కాదు. మన కుటుంబముల మీద ఆశీర్వాదములు ఇస్తానంటున్నాడు. మనము ఎవరిని కోల్పోయినను కూడా మనకి దేవుడు తిరిగి ఇస్తానంటున్నాడు. చనిపోయిన లాజరు 4 రోజులు ఉన్నవాడు లేపలేదా? అలాగే మనలను కూడా దేవుడు కాచి కాపాడతాడు. అలాగే మన యందు కూడా మనం ఎప్పుడు ఏం చేయాలంటే మన కుటుంబం మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మనకి నీకు నాకు తెలియకుండానే నీ గురించి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారంటే వారికి నీ పట్ల ఉన్న గొప్ప నమ్మకము, గొప్ప విశ్వాసము. అలాంటినప్పుడు నువ్వు గర్వపడాలి. నీవు దేవునిని ప్రేమించాలి. నీకు నీ దేవుడున్నాడు. నిన్ను ఎవరు ద్వేషించినను కూడా మనుషులు ద్వేషించొచ్చేమో, మనుషులు బాధ పెట్టొచ్చేమో, కానీ దేవుడు బాధ పెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. సమస్తమును కూడా నీకు ఇస్తూ ఉంటాడు. నీ పిల్లలని నిన్ను కూడా పోషిస్తానన్నవాడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు కదా. అందుకని మనం దేవుని మీద నమ్మకమును, విశ్వాసమును, ప్రేమను, దయను కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మరందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభు, కృపగల దేవా, దయగల మా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని, మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలను మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. మనశ్శాంతిని దయచేయను ఆయన ప్రభా. యవనస్తులు త్రెట్టెలు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్తో చాలామంది బాధపడుతున్నారు ప్రభా. మరి కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను వెధవరాలను దీవించిన ఆయన ప్రభా. వెధవరాలు బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్నవారిని ప్రభా స్వస్థపరచమని, బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మనశ్శాంతి దయచేయను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా.
మారు మనసు దయచేయనని ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో వెలిచిన, ఆటోలో వెలిచిన వారు ప్రతి ఒక్క వాహనమును సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభు, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటగా ప్రభు వారికి సమృద్ధికరంగా ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్య. నాయన ప్రభా, నాయన మీటింగ్స్ జరుగుతున్న ప్రభా, మీటింగ్స్ అంతట్లో తోడునడుగా ఉండమని వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా ప్రభా, శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇజ్రాయేల్ దేశంలో పని లేదని ప్రభా, పని లేని వారికి పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి పని దొరుకుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను మెడికల్కి వెళ్తున్నారు ప్రభా, మెడికల్లో పాస్ అయ్యడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నిన్నే నమ్ముకుని ఉన్నారు ప్రభా. సమస్తమును ప్రభా నీకు సాధ్యం నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మారణస్తులను మేము క్షమించిన ప్రకారము మారణములను క్షమించము. దుష్టుల నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.